నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న మీరు అంతా చూసే ఉంటారు. బంగారుపాళ్యంలో జరిగింది మొత్తం. మనం ఎన్నో రైతుల ధర్నాలు చూసాం, రాస్తారోకోలు చూసాం, అలాగే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి రైతులను పరామర్శించడాలు చూసాం. కానీ ఎక్కడా కూడా అక్కడ పోసి నిరసన తెలపడం ఇదంతా, లేకపోతే చూపించి చేతులతో నిరసన తెలపడం చూసాం. కానీ ఒక తినే పండుని ట్రాక్టర్ల కింద వేసి తొక్కించి నిరసన తెలపడం నిన్నే ఫస్ట్ టైం చూస్తున్నాం. సో అసలు ఇది రైతులను అవమానించినట్టు కాదంటారా? ఆ పర్యటనపై మీ ఉద్దేశం ఏంటి? వైసీపీ చేసిన ప్లాన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన ఒక పెద్ద ఈవెంట్ మేనేజర్. చాలా అంటే మీరు అందరూ అనుకుంటారు ఆయన ఏదో రాజకీయ నాయకుడు అని. రాజకీయ నాయకుడి కన్నా ఈవెంట్ మేనేజర్గా సక్సెస్ అయ్యాడు ఇప్పటి వరకు. బంగారుపాళ్యం పర్యటనతోటి ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఆయన సరిగ్గా చెయ్యలేకపోయాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకు అంటే మీకు ఒక వీడియో మీకు చూపిస్తాను. అది ఈశ్వరిపల్లి. నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఇవ్వకని చెప్పేది నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చేరువ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్తో తొక్కిచ్చేసి ఎందునా లేకుండా మనంగా కూడా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ ఇది దయచేస్తే నా జీవనం గడుపుకుంటాను. ఇది ఈయన ఒక రైతు, మామిడి రైతు. ఈయన ఒక ట్రాక్టర్లోకి ఎత్తి తోతాపురి మామిడి పళ్ళు ఫ్యాక్టరీకి పంపించే ఏర్పాటు చేసుకుంటూ ఉంటే బలవంతంగా ఈయన ట్రాక్టర్ని లాక్కొని ఆ ట్రాక్టర్ మామిడి పండ్లు తీసి రోడ్డు మీద పోసి వాటిని తొక్కిచ్చి అవి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడి వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్టుని ఇంప్లిమెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దుర్మార్గమైన ప్లాన్ వేస్తారా? ఈ ప్లాన్ మొత్తం మామూలుగా వేసి అక్కడ చరణ్ డాబా పక్కన ఇవన్నీ పెట్టుకొని 2 లారీలు 2 ట్రాక్టర్ల మామిడి పళ్ళు ఇట్లా రైతుల దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళని కొట్టి లాక్కొని వచ్చారు. రైతుల్ని కొట్టి లాక్కొని వచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని రోడ్డు మీద పోసి వాటిని తొక్కిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తీసుకొని ఏం చేశారో తెలుసా? పొద్దున్నే ఇవాళ చూస్తే ఒక వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఒక ట్విట్టర్ అకౌంట్లో. ఏంటి? గిట్టుబాటు ధర దొరక్క రైతులు మామిడి పళ్ళు రోడ్డు మీద పారబోసి వెళ్ళిపోయారు అని పెట్టారు. ఊరి దుర్మార్గులారా, ఈ పోస్ట్ పెట్టుకోవటానికి ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటారా? ఈ రైతు ఇప్పుడు నేను ఆడియో వినిపించిన రైతు ఉసురు తీసి మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికా? ఇది తీసి ఈ సోషల్ మీడియాలో ఇట్లా ప్రచారం చేయటానికి వీలుగా మామిడి పళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తావా? ఇది మొత్తం మీరు ఇంట్రోలో చెప్పినట్టు గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఈ మధ్య టెక్నాలజీ వాడుతున్నది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే ఎంతమంది జనం వచ్చారో తెలుసుకోవడానికి అక్కడ ఒక డ్రోన్ ఎగరేసి అది మొత్తం తన సెల్ ఫోన్లో చూసుకునేవాడు. ఆయనకి సెల్ ఫోన్ ఉందో లేదో ఆయన పిఏ సెల్ ఫోన్లో చూసుకునేవాడు. ఎంతమంది జనం వచ్చారు, ఇదేంది ఇంతమంది జనం వచ్చారు అని ఇట్లా మాట్లాడుకునేవాడు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే నేరస్తుల్ని కట్టడి చేయటానికి, నేరాల్ని అదుపు చేయటానికి
డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఈ డ్రోన్ టెక్నాలజీలో అది డ్రోన్ పోలీసు కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు, డ్రోన్ ఎగరేస్తాడు. ఎక్కడ ఈ గంజాయి ముఠా ఉంది, వాళ్ళంతా నిర్జన ప్రదేశాల్లో తిరుగుతుంటారు కదా, వాళ్ళందరినీ బలాన్ చోట ఉన్నది గంజాయి ముఠా అంటే వెళ్ళి పట్టుకొస్తున్నారు, ఈ కేసులు పెడుతున్నారు. ఇటువంటి డ్రోన్ టెక్నాలజీని వాడటం వల్ల ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం భారీ ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేస్తున్నాడు. ఎట్లా మొబిలైజ్ చేశాడు తెలుసా? బంగారుపాళ్యం దీనికి మొత్తం తోటల్లో వాటిట్లో అక్కడ మొత్తం పోలీసులకి తెలియకుండా మనుషుల్ని, ఇప్పుడు మామిడికాయలు దాచిపెట్టినట్టే మనుషులను కూడా దాచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే వాళ్ళందరూ వస్తారన్నమాట రోడ్డు మీదకి. అంటే పోలీసుల్ని మిస్లీడ్ చేయటానికి, పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి, పోలీసులకి ఒక రూట్ ఇవ్వటం, ఇంకో రూట్ నుంచి జగన్మోహన్ రెడ్డి రావటానికి ప్రయత్నం చేయటం. ఆ రెండో రోడ్లో వస్తాడు, నాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అంటాడు. ఈసారి ఏం చేశారంటే చిత్తూరు జిల్లా పోలీసులు ఇవన్నీ డ్రోన్ కెమెరాల్లో మొత్తం అన్నీ చూశారు. ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడెక్కడ మామిడికాయలు లారీలు పెట్టుకొని ఉన్నారు, ట్రాక్టర్లు ఎక్కడ పెట్టుకొని ఉన్నారు, మొత్తం మనుషులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో చూశారు. మొత్తం చూసి జగన్మోహన్ రెడ్డి ఒక రూట్లో వస్తూ ఇంకో రూట్లోకి వెళ్తానంటే, నువ్వు ఏ రూట్ ఇచ్చావు, ఆ రూట్లో పో అని చెప్పి ఆపి ఆ రూట్లో పంపించారు. అంటే నువ్వు ఇచ్చిన రూటు నువ్వు తప్పకూడదు కదా, నువ్వు తప్పకూడదు. నేను ఇదిగో ఈ రూట్లో వస్తానని చెప్పావు, ఆ రూట్లోనే పోవాలి. ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఈవెంట్లో ఉన్నది కీలకమైన పాయింట్ ఇదే. ప్రతిసారి పోలీసులకి ఆయన ఒక రూట్ ఇచ్చేవాడు, ఆ రూట్లో పోలీసులు బందోబస్తు పెట్టుకొని ఉండేవాళ్ళు, ఈయన వేరే రూట్లో వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి పోలీసులు లేరు, పోలీసులు లేరు, పోలీసులు లేరు, పోలీసులు లేరు అని గొడవ చేసేవాడు. దాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. నువ్వు ఇచ్చిన రూట్లో పో, నువ్వే కదా ఇచ్చావు అఫీషియల్గా, ఇదిగో ఇది, ఈ రూట్ కాకుండా వేరే రూట్లో ఎందుకు పోతావు, అటు పోన్నారు. మధ్యలో ఒక చోట ఒక 2 వైసీపీ గ్రూపులు కొట్టుకొని, వాళ్ళు ఆ డబ్బుల దగ్గర బిర్యానీ దగ్గర వాళ్ళకి తేడాలు వచ్చి వాళ్ళు కొట్టుకుంటే ఒకడికి దెబ్బ తగిలింది. బంగారుపాళ్యం ఎస్ఐ అతనికి కట్టుకట్టి అంబులెన్స్లో ఎక్కిస్తే ఆడు మధ్యలో దిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే, జగన్మోహన్ రెడ్డి వాడిని నేను పరామర్శించడానికి పోతా, నా కార్యకర్త దగ్గరికి నన్ను పోనివరా అని పెద్ద లడాయి చేసుకున్నాడు పోలీసులతోటి. నథింగ్ డూయింగ్. నువ్వు దిగటానికి వీల్లేదు, నీకు అసలు ఇక్కడ దిగే పర్మిషన్ లేదు, నువ్వు అడగలేదు, నువ్వు ఇక్కడ కారు దిగటానికి వీల్లేదు, ఎక్కువ అని చెప్పి ఎక్కించారు. అంటే నేను బలానా చోట ఈ రూట్లో వస్తాను, బలానా చోట ఆగుతాను అని చెప్పాలి వివిఐపి. ప్రతి వివిఐపి చెప్తాడు, చెప్పిన దానికి కట్టుబడి ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇంతకాలం అంటే, ఇచ్చేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. దాంతో ఏమైందంటే పోలీసులు కన్ఫ్యూజన్లో ఉండేవాడు, పోలీసుల్ని పక్కదో పట్టించే ప్రయత్నాలు చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చిత్తూరు జిల్లా పోలీసులు ఏం చేశారంటే, మొత్తం జగన్మోహన్ రెడ్డి రూట్ మొత్తంలో ఏ రూట్ అయితే ఇచ్చాడో ఆ రూట్లో ప్రొటెక్షన్ పెట్టుకున్నారు. చూస్తే పొద్దున్నే తెల్లవారుజాముకి జగన్మోహన్ రెడ్డి కాల్ ఎళ్ళుంటుంది. అక్కడ వాళ్ళు ఫోన్ చేస్తారుగా, సార్ మన ప్లాన్ సక్సెస్ సార్, మార్కెట్లో పోలీసులు లేరు, మనం ఎగబడొచ్చు అని చెప్పి అంటే పోవాల అందరు వెళ్ళిపోయారు. పొద్దున్నే వెళ్ళి మార్కెట్లో కూర్చున్నారు. మార్కెట్లో కూర్చుంటే పోలీసులు వాళ్ళని వెకేట్ చేయించాల. లోపలికి వెళ్ళారు కదా, లోపల కూర్చోండి అని చెప్పి బయట తాళాలు వేశారు. బయట అంటే తాళాలు వేయటం అంటే వాళ్ళు బయట అప్పటికి వచ్చేసారు, వాళ్ళ షెడ్యూల్ వచ్చింది, వాళ్ళు వచ్చారు పోలీసులు. వాళ్ళు బయటికి వెళ్తామంటే రానివ్వలేదు. ఎట్లా సార్, అక్కడ ఇచ్చిందే 500 మందికి పర్మిషన్, అంతకు మించి ఎక్కువ కొన్ని వేల మంది లోపలికి వెళ్ళిపోయారు. దాంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగలేదు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్లాన్ ప్రకారం అరేంజ్మెంట్లు చేసుకున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి తను ఆడే డ్రామాలు ఎక్కడా కూడా మొత్తం కంట్రోల్ చేసే విధంగా పోలీసులు మొత్తం ప్రయత్నం చేశారు. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా అబాస్ పాలైపోయింది. రైతులు కష్టపడి పండించుకున్న మామిడికాయల్ని రోడ్డు మీద వేసి తొక్కిచ్చినందుకు ఈ రోజున
మొత్తం చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి రైతు జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నాడు. ఒక్క చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనికి అసహించుకుంటున్నారు. అందుకనే ఒక పోస్ట్ పెట్టి వదిలేశారు. లేకపోతే ఈ పాటికి రైతులు, మామిడి రైతులకు గిట్టుబాటు కావట్లేదు, వాళ్ళందరూ రోడ్ల మీద తెచ్చి పోసారు అని చెప్పి కనీసం ఒక 1000-2000 పోస్టులు బయటికి రావాలి. ఒక్క పోస్ట్ పెట్టి సిగ్గుపడి వదిలేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.